జీఎస్టీపై ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బాపట్ల జిల్లా డిఎంహెచ్ఓ విజయమ్మ అన్నారు. దసరా నుండి దీపావళి వరకు జీఎస్టీపై జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. అందరికీ నేను డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అండి, డాక్టర్ విజయ నా పేరు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జీఎస్టీ మీద అవేర్నెస్ గవర్నమెంట్ చాలా క్రియేట్ చేస్తుంది. దానికి సంబంధించి మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఈ జీఎస్టీ తగ్గడం వలన అనే విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇది చిన్న వీడియో చేస్తున్నాము. మనకిప్పుడు కళ్ళకు సంబంధించిన అద్దాలు ఇంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు 5%కి వచ్చింది. అంటే మనకు అక్కడ 7% తగ్గింది. ఇంకా కొన్ని రకాల మీద 28% దాకా ఉండేది, అది ఇప్పుడు 7%కి వచ్చింది. అక్కడ మనకి చాలా 20% పైన కూడా కొన్ని చోట్ల గ్లాసెస్కి మనకు చాలా తేడా ఉంది. అలానే డ్రగ్స్ డయాగ్నోస్టిక్స్ మీద చాలా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ చాలా మటుకు ఇప్పుడు క్యాన్సర్ అలాంటి డ్రగ్స్కి అయితే 0% ట్యాక్సెస్, అసలు దానికి ట్యాక్స్ అనేది లేదు. తర్వాత ఇంకొన్ని రకాల డ్రగ్స్ మీద మనకి 12% ఉంటే ఇప్పుడు అది 5%కి వచ్చాయి. అక్కడ కూడా మనకి 7% సేవింగ్ ఉంది. అలానే అవే కాకుండా ఆక్సిజన్, తర్వాత డయాగ్నోస్టిక్స్, ఆక్సిజన్కి సంబంధించిన ఎమర్జెన్సీ పరికరాలు కూడా మనకి 12% నుంచి 5%కి వచ్చేసాయి. అలానే ఇంకా మనకి ఈ డయాగ్నోస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి 5%కి వచ్చేసాయి. కాబట్టి వీటన్నింటి మీద మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనకి ఆక్సిజన్ తీసుకోవడానికి, ఆక్సిజన్ మన ఇంట్లో ఎవరికైనా అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టించుకోవడానికి వెళ్తాము, అక్కడ కూడా మనకి ట్యాక్సెస్ చాలానే పడుతుంటాయి. అలాంటి చోట కూడా మనము ట్యాక్సెస్ సేవ్ చేస్తున్నాము. అలా ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు రెగ్యులర్గా ఒక 1000 రూపాయల మందులు తీసుకుంటున్నాం అనుకోండి. ఇంతకుముందు మనము దానికోసమని మనము ఇప్పుడు 12%తో కట్టుకుంటే మనము కొంచెం ఎక్కువగా కట్టాల్సి వచ్చేది, 120 రూపీస్ అలా కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి 7% తగ్గడం వల్ల మనకు అక్కడ 70 రూపీస్ తగ్గుతుంది. అంటే మనకు 70 రూపీస్ మనం సేవ్ చేసుకుంటున్నాం, మనం 50 రూపీసే కడతాము. అలా మనకి ప్రతి విషయంలోనూ మనకు సేవింగ్స్ అనేవి ఉన్నాయి. అలానే కాకుండా మనకి 0 జీఎస్టీ ఉన్నవి. ఇంతకుముందు హెల్త్ స్కీమ్స్ మీద మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన టాపిక్కేను. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద మనం ఇంతకుముందు 18% జీఎస్టీ కట్టేవాళ్ళము. 18% నుంచి ఇప్పుడు 0 జీఎస్టీ. అంటే మనం ఒక 10,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నామంటే అందులో మనము 1,800 రూపాయలు ట్యాక్స్ కట్టేవాళ్ళము. ఇప్పుడు దానికి అసలు 0, మనకి 1,800 సేవ్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా మటుకు, ఎందుకంటే మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్తే క్యాష్లెస్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ అంటే మనకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉన్నాయి, తర్వాత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కూడా ఉన్నాయి స్కీమ్స్. కానీ ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం అబోవ్ మిడిల్ ఫ్యామిలీస్ వీళ్ళందరికీ ఎంప్లాయీస్గా ఉంటారు, చిన్న ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా మనకి ఇన్సూరెన్సెస్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ దొరకవు. మనకి రెగ్యులర్ ఎంప్లాయీస్కి అయితే మనకి ఇన్సూరెన్స్ అనేది సపరేట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఇన్సూరెన్స్ వేసుకోవాలంటే హెల్త్ స్కీమ్స్ అందరికీ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ బాగుంటుంది. అందులో మనకి 0 ట్యాక్సెస్ కాబట్టి ఇది అందరికీ కూడా ఉపయోగమేను. అలానే కూడా మనకి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు శానిటరీ నాప్కిన్స్, తర్వాత వాటి మీద కూడా ఇప్పుడు 0 ట్యాక్స్. ఇదే చాలా మటుకు ప్రతి ఇంట్లోనే లేడీస్ అందరికీ అవసరమైనవి. అలానే దాంతోపాటు మనకి ఇంకొకటి ఏంటంటే బ్లడ్ కాంపోనెంట్స్, బ్లడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు దానికి కూడా మనము 800 రూపీస్ 1100 రూపీస్ ఇలా పెట్టి కొన్నప్పుడు మనకి దానికి తగ్గట్టుగా మనము 12% జీఎస్టీ కట్టేవాళ్ళము. ఇప్పుడు అది తీసేశారు. ఆ 0% ట్యాక్సెస్తో మనం ఇవి కూడా శానిటరీ నాప్కిన్స్ కానీ బ్లడ్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు 0 ట్యాక్సెస్తో తీసుకుంటున్నాము. కాబట్టి రొటీన్గా మనము ఇంట్లో డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఎవరైనా ఉన్నారు వాళ్ళందరి కోసం మనము మందులు కొంటున్నామంటే మనం ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కూడా జీఎస్టీ అనేది సేవ్ చేస్తున్నాము. రకరకాలుగా మనము అంటే ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మనము ఏవైతే కొంటున్నామో దానికి ప్రతిదానికి మనకు ట్యాక్స్ అనేది ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మనకు ఆ ట్యాక్స్ పర్సంటేజ్ అనేది బాగా తగ్గడం వలన మనము ఖచ్చితంగా మనం సేవ్ చేసుకుంటున్నాం. ఏదో ఒక కొంచెం అమౌంట్ 1000 రూపాయలు పెడుతున్నామంటే మనం ఖచ్చితంగా అక్కడ ఒక 70-80 రూపాయలు సేవ్ చేసుకుంటున్నాం. కొన్ని చోట్ల అయితే 0% కూడా కొన్ని డ్రగ్స్కి, అసలు క్యాన్సర్ డ్రగ్స్ ఇలాంటి వాటికి మనము
చాలా చాలా కాస్ట్లీ డ్రగ్స్ ఉంటాయి, దానికి మనము ఎక్కువ ట్యాక్స్ కూడా పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాటన్నింటికి కూడా లైఫ్ సేవింగ్ అన్ని డ్రగ్స్ మీద కూడా 0% ట్యాక్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ జిఎస్టీ వలన మనం అందరికీ కూడా మంచి ఉపయోగం ఉంది. దీన్ని మనమందరం తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి ఎంత అమౌంట్ ట్యాక్స్ బిల్ ఎంత అవుతే మనకి ట్యాక్స్ ఎంత అవుతుంది. 2500 రూపీస్ దాటి ఉందనుకోండి బిల్ అమౌంట్, మనకి ట్యాక్స్ 18% అవుతుంది. అలా ఆ అమౌంట్లు కూడా చూసుకొని మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా అది కూడా చూసుకొని మనము అంటే లెస్ దాన్ అనుకోండి 2500 బిల్ అనుకోండి, మనకు 5% ట్యాక్సే పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకొని ఏదైనా షాపింగ్ చేసేప్పుడు కానీ డ్రగ్స్ కొనేప్పుడు కానీ అన్నీ చూసుకొని మనం ముందుకు వెళ్తే బాగుంటుంది. అందరూ ఈ జిఎస్టీ ఫలాలను అందరూ పొందాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.